హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సాన్విక మైరా బ్లాగ్స్. ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయం అంటే ప్రాణాయామం. ప్రాణాయామం ఎందుకు యూజ్ అవుతుంది? మనం పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యి చనిపోయినప్పుడు ఎండ్ అవుతాం. మన జీవం మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కు చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే మెమొరీ షార్ప్ అవుతుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నిద్ర సమస్యతో బాధపడుతున్న వారికి, సైనస్ ప్రాబ్లం ఉన్న వారికి, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి, స్ట్రెస్ కు గురైనప్పుడు బ్రెయిన్ షార్ప్ అవడానికి ఈ ప్రాణాయామం యూజ్ అవుతుంది. కోపం వచ్చినప్పుడు కూడా ఈ కోపాలు ఆవేశాలు రాకుండా ఈ ఈ ప్రాణాయామం చాలా యూజ్ అవుతుంది. ఏ విధంగా చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. మన రిలాక్స్ పొజిషన్ లో కూర్చొని మన బ్యాక్ అని ఇట్లా స్ట్రైట్ గా పెట్టాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ గా పెట్టేసి మనం రూమ్లలో కూడా చేసుకోవచ్చు. రూమ్లలో చేసుకున్నాం అంటే మన విండోస్ ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకంటే మనం చేసే ప్రాణాయామం బయట గాలని మనకు జరగాలి. వీలైతే పార్క్ లోకి వెళ్ళి చేసుకోండి. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలని చూపిస్తాను. బయటికి గాలని ప్రాణాయామం ఏంటంటే మన మైండ్ రిలాక్సేషన్ కోసం, బాడీ రిలాక్సేషన్ కోసం చేస్తుంది. మన బాడీలో ఉండే 72,000 నాడీ కణాలకు మన ప్రాణాయామం మన తీసుకునే గాలి వ్యవస్థను కలుగుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలంటే మనం ఫస్ట్ రూమ్ లో ఉంటే మాత్రం విండోస్ ఓపెన్ చేసి మీరు ప్రాణాయామం చేసుకోండి. అది ఏ విధంగా కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు రిలాక్స్ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ దీన్ని కింగ్ ఈ విధంగా చేయబెట్టి దీన్ని కింగ్ ముద్ర అంటారు, లేదా చిన్ ముద్ర అంటే కింగ్ ఆఫ్ ముద్ర అని కూడా అంటారు. ఇదేమో దీన్నేమో విష్ణు ముద్ర అంటారు. విష్ణు ముద్ర కింగ్ ముద్ర రెండు కలిపి చేయాలి. అది మన మొత్తం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అయి ఉంటది. మనం ఫస్ట్ మన రిపిటేషన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఏంటంటే రిలాక్స్ మోడ్. ఇంకా 10 రిపిటేషన్స్ చేయాలి. నేను 5 టైమ్స్ చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఎంత స్పీడ్గా తీసుకుంటామో అంత స్పీడ్గా వదిలేయాలి. నెక్స్ట్ రిపిటేషన్ అది. ఇంకా ఫ్రెండ్స్ ఐస్ ఓపెన్ చేయొద్దు అప్పుడే. ఈ రంధ్రానేమో సూర్యనాడి వ్యవస్థ అంటారు, ఈ రంధ్రానేమో చంద్రనాడి వ్యవస్థ అంటారు. మనం ఇప్పుడు ఏంటంటే ఈ విష్ణు ముద్రని ఇట్లా పెట్టేసి, ఈ చైని ఇట్లా పెట్టేసి, ఈ రింగ్ ఫింగర్ అనేది చంద్రనాడి వ్యవస్థకి ఇట్లా వచ్చేసి ఏ నోస్ రంధ్రంతో తీసుకుంటామో, ముక్కు రంధ్రంతో దాంతోనే ఫస్ట్ రిపిటేషన్ లో 10 టైమ్స్ 5 టైమ్స్ అది మీ ఇష్టం. మీకు ఎంత కన్వీనియంట్ ఉంటే మీరు అంత తీసుకోండి. నేనైతే 5 టైమ్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ రిలాక్స్ పొజిషన్ వచ్చేసి మళ్ళీ సేమ్ మళ్ళీ నెక్స్ట్ హోల్. మళ్ళీ రిలాక్స్. దీనివల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ తో చేయాలి. నెక్స్ట్ విష్ణు ముద్రను యూజ్ చేసి ఒక దాంతో తీసుకొని ఇంకో రంధ్రంతో వదిలేయాలి. ఎంత స్లోగా ఫస్ట్ రిపిటేషన్ అనేది స్లోగా తీసుకొని స్లోగా వదిలేయాలి. ఎంత స్పీడ్ తో తీసుకుంటామో అంతే స్పీడ్ తో వదిలేయాలి. నెక్స్ట్ రంధ్రంతో
ఇలా అయిపోయినాక మళ్ళీ రిలాక్స్. మళ్ళీ సేమ్ విష్ణు ముద్ర యూజ్ చేసి, ఏం విష్ణు ముద్ర యూజ్ చేసావో ఈ చిన్న ముద్ర అనేది మోకాల నుండి కదలదు ఫ్రెండ్స్. ఎంత స్పీడ్గా తీసుకొని స్పీడ్గా వదిలేయాలి. నెక్స్ట్ ఒక దాంతో ఒకటి నేను 5 రిపిటేషన్స్ ఇస్తాను. మీరు 10 కానీ 7 కానీ మీ ఇష్టం, అది మీ కన్వీనియంట్ బట్టి మీరు చేయండి. మళ్ళీ రిలాక్స్. నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ స్పీడ్గా శ్వాస తీసుకొని స్పీడ్గా వదిలేయాలి. మనం ఎంత స్పీడ్తో తీసుకుంటామో అంత స్పీడ్తో వదిలేయాలి. దాని రిపిటేషన్స్ మీ 5 పెట్టుకుంటారా, 7 పెట్టుకుంటారా, 10 పెట్టుకుంటారా, కౌంట్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను అయితే ప్రజెంట్ 5 తీసుకుంటున్నాను. రిలాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాణాయామం. కొంచెం మెడిటేషన్ చేసుకొని ఐస్ ఓపెన్ చేసే ముందు డైరెక్ట్ ఓపెన్ చేయదు, ఇలా చేయలు రఫ్ చేసి ఇట్లా కొంచెం ఐస్ కి ఇట్లా పెట్టేసుకొని స్లోగా ఫస్ట్ కొంచెం ఓపెన్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇట్లా రఫ్ చేయాలి, మళ్ళీ హాఫ్ ఓపెన్ చేయాలి, మళ్ళీ మూడోసారి ఇట్లా పెట్టేసుకొని ఓపెన్ క్లోజ్ ఐస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.